చెప్పడానికి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. మాకు 3 ఇయర్స్ అయింది కానీ ఇప్పటి వరకు మా మధ్య ఏమీ లేదు సార్. టాపిక్ వస్తే ఆయన నా మీద కోపట్టడం లేకపోతే ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేయడం. అంటే అది సిగ్గుపడే టాపిక్ ఏం కాదమ్మా, అది ఒక నీడ్ అండ్ నెసెసిటీ. ఓకే, మీరు మీ హస్బెండ్ నుంచి కోరుకుంటున్నారు, అదేవిధంగా అతను భార్యగా మీ దగ్గర నుంచి కోరుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. బయటికి ఎప్పుడైనా వెళ్తే ఆ అమ్మాయి అందంగా ఉంది, ఆ అమ్మాయి జడ బాగుంది, ఆ అమ్మాయి హైట్ బాగుందని అందరి గురించి మెచ్చుకుంటారు కానీ నేను అలా లేను అని చెప్పి అంటున్నారు. ఏంటో నాకు అర్థం కాదు సార్. అసలు నేనేదో ఆయన దగ్గరికి వెళ్ళట్లేదని, నాకు ఇంట్రెస్ట్ లేదని, నేను అలిసిపోయానని, నేనే దూరం పెడుతున్నాను అన్నట్టుగా చెప్పారని వాళ్ళు నాతో అన్నారు మేడం. హాస్పిటల్కి వెళ్దామా ఏమన్నా అని అడిగితే దానికి సీరియస్ అయి కొట్టడానికి కూడా వచ్చారు సార్. అందమైన జీవితం అంటే కనుక కొన్ని వేల మంది లక్షల మంది చూసే కార్యక్రమానికి పబ్లిక్ చేయటం సబబు కాదేమో అని నాకు అనిపిస్తుంది. టైం 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 అంటున్నారు. అవును, కొంత టైం కావాలని చెప్పాను కదా. ఉందా లేదా ఏమీ చెప్పట్లేదు మీరు. ఇష్టం లేదని చెప్పాను మీకు ఎప్పుడన్నా? నాకు చెప్పావా నువ్వు? నేను చెప్పలేదు, ఒక్కసారి మాట్లాడండి. మరి నా డిసిషన్ తీసుకోకుండా నువ్వు ఎట్లా అప్రోచ్ అవుతావు? ఇంట్లో డిస్కస్ చేసుకున్న టాపిక్ ఇక్కడ తీసుకొస్తావు నువ్వు. పేరు చెప్పకుండా మిమ్మల్ని సార్ అంటూ నాకు ఇబ్బందిగా ఉంది కానీ తప్పదు కాబట్టి నేను అంటున్నాను. నాకు కష్టంగా ఉంది వద్దు అని చెప్పి ఒక 30 సెకండ్స్ అనిపించినా కూడా ఫోన్ కాల్ కట్ అవుతుంది. అవసరం ఉంటే కనుక ప్రైవేట్గా వస్తారు, లేదంటే ఇంకో చోటకి వెళ్తారు. అది నా పర్సనల్ కాదు సార్, అది మీతో ఎట్లా అప్రోచ్ అవ్వగలను? వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, రవలి అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేశారండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూ, అది ఎక్కడికో దారితీసింది. అయ్యో, అంటే సాధారణంగా నిజంగా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నామండి. నేను కూడా పర్సనల్గా ఇలాంటి ఇష్యూస్ని చాలా విన్నాను డాక్టర్ గారు. రైట్ మేడం. నా అంతటి నేను చెప్పలేను. ఓకే. సో రవలి తను మాట్లాడటానికి రెడీగా ఉన్నారు. ఇంకా ఎక్కువ లెవెల్ అనుకోవచ్చు. అవునండి, అవును, ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు. ఇలాంటి ఇష్యూస్ సొసైటీలో చాలా ఎక్కువగా కూడా చూస్తూ ఉన్నాం మేము. కరెక్ట్ మేడం. సో ఒక డాక్టర్గా మీరే డీల్ చేయగలుగుతారు. తప్పకుండా మేడం. నేను ఒకసారి రవలితో మాట్లాడిస్తాను మీకు. చేయండి. హలో. హలో, నమస్తే అండి, రవలి గారా? అవును నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నానండి. మేడం. థ్యాంక్ యూ మేడం, మెయిల్ చేసిన దానికి త్వరగా రెస్పాండ్ అయ్యారు. రైట్ అమ్మా, రైట్. అయితే నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు స్టూడియోలో. ఒక్కసారి మీ సమస్యను చెప్తారా? ఓకే మేడం, చెప్తాను. రవలి మేడం. రవలి అండి. అమ్మా, గుడ్ ఈవినింగ్ అమ్మా. రవలి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్తాను. సార్ నా పేరు రవలి సార్. నేను అంటే నాకు కొంచెం ఉన్న ప్రాబ్లమ్ తో అది మీకు చెప్పుకోవాలని మెసేజ్ చేశాను సార్. నేను మెయిల్ పెట్టాను. అబ్సల్యూట్లీ చెప్పమ్మా. అంటే మేడం చాలా పర్సనల్ అని అన్నారు, యూజువల్ గా మాట అన్నారు మేడం. సార్ యాక్చువల్లీ దీని గురించి చెప్పడానికి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. చెప్పమ్మా అవసరం ఉంటే కనుక మనం అంటే ప్రైవేట్ గా అమ్మ మీరు ఓపెన్ గా మాట్లాడగలుగుతాను. ఎందుకంటే మీ మెయిల్ నేను చదివాను, బట్ నేను డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీరు ఇక్కడ మాట్లాడతాను అనుకుంటే చెప్దురు, కానీ అదర్వైజ్ లేదు నాకు ఇబ్బంది ఉంటుంది అంటే నేను పర్సనల్ గా అయినా మాట్లాడిస్తాను, మీ ఇష్టం. చాయిస్ ఇస్ యువర్స్. కాకపోతే మీరు ఫైనల్ గా ఒక మాట చెప్పారు, నాకులాగా చాలా మంది ఫేస్ చేస్తున్నారు, ఈ సమస్యకు ఒక పరిష్కారం అందరికీ తెలియాలి అని మీరు పెట్టారు కాబట్టి తీసుకున్నానమ్మా. ఓకేనా మీకు? సూపర్. ఎస్ మేడం, నేను చెప్తాను మేడం, కానీ ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సార్ నా పేరు లవ్లీ సార్. నాకు 27 ఇయర్స్ సార్. నాకు మ్యారేజ్ అయ్యింది. 3 ఇయర్స్ అయ్యింది సార్ మ్యారేజ్ అయ్యి. 2 అమ్మా 3నా? 3 ఇయర్స్ సార్. 3 ఇయర్స్. అయితే నా అంటే అన్ని రకాలుగా నా లైఫ్ బాగానే ఉంది, కానీ ఏ అమ్మాయికి ఇలా జరిగి ఉండదు సార్. మేబీ జరిగినా ఉండొచ్చేమో, కానీ ఎవరు చెప్పుకోలేరు. అంటే ఏం లేదు సార్, నాకు హస్బెండ్ తో అంతా బాగానే ఉంటుంది, తినడానికి ఉండడానికి అంతా ఓకే సార్, బాగానే ఉంటుంది. కాకపోతే మాకు 3 ఇయర్స్ అయింది కానీ ఇప్పటి వరకు మా మధ్య ఏమీ లేదు సార్. ఇది నేను రేస్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది సార్. మా ఇంట్లో వాళ్ళకి, బయట సొసైటీలో వాళ్ళ దగ్గర నేను తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాను.
అంటే ఏమీ లేదు అంటే మా మధ్య ఎలాంటి ఫిజికల్ ఇంటిమెన్సీ లేదు సార్. రైట్ ఓకే. అంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ అది అంటారు, అవేమీ జరగలే? ఏమి జరగలేదు సార్ ఇప్పటి వరకు. అది ఆ టాపిక్ వస్తే ఆయన నా మీద కోపట్టము, లేకపోతే ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేయడం అలా Okay. ఉంటారు సార్. సో మీ నేను సైడ్ నుంచి ఏం అడిగిన లేకపోయినా అతని సైడ్ నుంచి ఆ ఇంట్రెస్ట్ ఆర్ ఇంక్లినేషన్ లేదు? అసలు లేదు సార్. మ్మ్. పోనీ నా సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే నేను ఎప్పటికప్పుడు ఆయనతో ప్రేమగానే ఉంటాను సార్. ఓకే మ్మ్. కానీ ఆయన మాత్రం ఆ విషయంకి వచ్చేసరికి ఏమి రెస్పాండ్ కావట్లేదు. కాదమ్మా, కారణం ఏంటమ్మా? అంటే ఎందుకంటారు? అంటే అంటే కారణం చెప్పట్లేదు. నేను అడిగిన ప్రతిసారి ఏదో ఒకటి రీజన్ చెప్పి కోప్పడి గొడవ పడి వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉంటారు సార్. ఆయన నా దగ్గర కూడా ఉండరు సార్. 3 months కి 2 months కి ఒకసారి వచ్చి నన్ను కలిసి వెళ్తూ ఉంటారు. అది కూడా ఇలా నైట్ టైం అది ఉండరు నాతో, ఏదో డే టైం వచ్చి కలిసి వెళ్ళిపోయాను అన్నట్టుగా ఉంటారు అతను సార్. ఏంటమ్మా? అతను సాఫ్ట్వేర్ జాబ్ సార్. సాఫ్ట్వేర్. సో నైట్ షిఫ్ట్స్ డే షిఫ్ట్స్ అమ్మా అతనివి? ఆయన అంటే ఆయన బెంగళూరులో ఉంటారు సార్. అంటే నేను హైదరాబాద్ లో ఉంటాను సార్ అమ్మ వాళ్ళతో. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు సార్. మేము మా అమ్మ మా నాన్నతో నేను కలిసి ఉంటాను సార్. ఆయన మాత్రం బెంగళూరులో, అంటే ఆయనకి మంచి ప్యాకేజ్ ఉంది, మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ సార్. కానీ అంతా బానే ఉంటుంది. కానీ నా విషయంకి వచ్చేసరికి అతని మాటల్లో పిల్లలు ఉంటే బాగున్ను మనం ఈ టైం లేదు. అసలు అది నేను లేదు. ఇది రేస్ చేయడానికి రీజనే అదే సార్. ఇప్పుడు నేను ఎవరి దగ్గర ఇది చెప్పదలుచుకోలేదు, కానీ ఇప్పుడు చెప్పడానికి కారణం అదే సార్. పిల్లల విషయంకి వచ్చేసరికి అసలు ఆయన ఏమీ మాట్లాడరు సార్. నన్నేమో మా ఇంట్లో వాళ్ళు, మా అత్తగారు వాళ్ళందరూ పిల్లల గురించి మాట్లాడినప్పుడల్లా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఏమైనా వాళ్ళకి. పాస్ట్ ఉందమ్మా అతనికి? ఏమైనా రిలేషన్షిప్ ఏమైనా సార్ ఉందంటే? అతను వెల్ సెటిల్డ్ సార్. ఆయనకి ఆస్తి అది అంతా బాగానే ఉంది పాస్ట్ సార్. అమ్మా, పాస్ట్ అంటే రిలేషన్షిప్ ఏమైనా ఉందా? పాస్ట్ లో రిలేషన్స్ ఏమీ లేవు సార్. బానే ఉంటారు. కానీ ఆయన ఏంటంటే అన్నీ ఏదో ఉన్నాయి, అన్నీ ఇష్టం possible. లేనట్టుగా ఎలా ఉంటారంటే నాతో, మేము ఇంట్లో ఉన్నంత వరకు ఓకే సార్, బానే ఉంటారు అమ్మ వాళ్ళ దగ్గర. అది బయటకి ఎప్పుడైనా వెళ్తే ఆ అమ్మాయి అందంగా ఉంది, ఆ అమ్మాయి జడ బాగుంది, ఆ అమ్మాయి హైట్ బాగుందని అందరి గురించి మెచ్చుకుంటారు. కానీ అందరి నేను గురించి అలా లేను అని చెప్పి అంటున్నారు. ఏంటో నాకు అర్థం కాదు సార్. అసలు నన్ను ఎప్పుడు నెగిటివ్ గా చూపించడానికి ట్రై చేస్తారు. నేను ఇష్టం లేక అవతల వాళ్ళ గురించి ఏమైనా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండాలా చెప్తున్నారా అంటే అది నాకు చెప్పరు సార్. ఐ సీ. ఓకే అంటే కాదమ్మా, ఎప్పుడన్నా మిమ్మల్ని అంటే ప్రేజ్ చేయటం, వర్ణించడం అనేది జరిగిందా? శారీ లేదంటే కట్టుబాటు ఏమైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్? లేదు సార్, ఎప్పుడు చెప్పరు సార్. ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు సార్. నాకు అది కూడా బాధ మరి అనిపిస్తుంది ఇష్టం సార్. లేని అంటే పెళ్ళి ఏమోనమ్మా, ఎప్పుడు అడిగావా? అతనికి ఇష్టం లేని పెళ్లి నేను బలంతగా అడుగుతాను సార్, ప్రతిసారి అడుగుతాను సార్. నాతో ఇష్టం లేదా నీకు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మేము పర్సనల్ గా ఉన్నప్పుడు ప్రతిసారి అడుగుతాను సార్. అలాంటి టాపిక్ ఏదైనా తీసుకొచ్చినప్పుడు అసలు పడుతున్నట్టుగా, ఇష్టం లేనట్టుగా అది అక్కడితో కట్ చేసి వెళ్ళిపోవడము, అరవటం అలా చేస్తారు సార్. గాట్ ఇట్ అమ్మ. ఫిజికల్ ఇంటమసీ అనేది ఒకటి కాకుండా మిగతా అంశాల్లో రెస్పాన్సిబిలిటీ కానీ, మీకు నచ్చినటువంటి అన్ని గిఫ్ట్స్ బాగానే ఇవ్వటం ఉంటాయి కానీ, సార్. మీకు నాకు ఏదైనా సిక్ అవుతే అలాంటి కనుక ఎలా విషయాల్లో ఏ ప్రాబ్లం లేదు సార్ లేదు? అసలు. ఓకే. కానీ ఈ విషయం, కానీ ఒకరితో లైఫ్ స్టార్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళతోనే కదా సార్ అన్ని. నాకు పిల్లలు Yeah. ఉండాలి, మేము మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నాం అనుకుంటాం కదా సార్. అంటే అది సిగ్గుపడే టాపిక్ ఏం కాదమ్మా, అది ఒక నీడ్ అండ్ నెసెసిటీ. ఓకే, మీరు మీ హస్బెండ్ నుంచి కోరుకుంటున్నారు, అదేవిధంగా అతను భార్యగా మీ దగ్గర నుంచి కోరుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. ఎటొచ్చి మనం ఇప్పటికీ మన సొసైటీలో అది పబ్లిక్గా మాట్లాడటం అనేటటువంటిది ఒక సిగ్గుతో కూడినటువంటి పని. కాబట్టి మీరు ఈరోజు కొద్దిగా సంకోచిస్తున్నారు, కానీ వాస్తవానికి ఇట్స్ ఎ బయోలాజికల్ నీడ్ అమ్మా, అది ఒక సైన్స్. అది ఓన్లీ పిల్లల గురించి అని మనం అనట్లేదు, కానీ అది భార్యాభర్తల మధ్యన ఉండవలసిన ఇమోషనల్ బాండ్తో పాటు ఆ ఫిజికల్ బాండ్ అనేటటువంటిది ఆ అనుబంధాన్ని పెంపొందించేటటువంటి ఒక గొప్ప అస్త్రం అనమాట. ఇప్పటి వరకు నేను ఈ టాపిక్ మాట్లాడుకోవడానికి, ఇప్పుడు మాట్లాడడానికి రీజన్ ఉంది సార్. ఎందుకంటే ఆయన అంటే మగవాళ్ళు, ఆయన పర్టికులర్ గా ఎవరు అడగరు సార్. నాకేంటంటే పెళ్ళి 8 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు, అసలు ప్రాబ్లం నాలో ఉందా అని నన్ను నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నారు సార్. నేనేమో మా అత్తగారు వాళ్ళకి చెప్పినా నన్ను అనడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఆయన ఎవరు ఏమీ అడగట్లేదు. ఎందుకంటే ఆయన అందరితో మంచిగా ఉంటారు. మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు ఆయన? నన్ను బ్లేమ్ చేస్తున్నారు. నేనేదో ఆయన దగ్గరికి వెళ్ళట్లేదని, నాకు ఇంట్రెస్ట్ లేదని, నేను అలసిపోయానని, నేనే దూరం పెడుతున్నాను అన్నట్టుగా చెప్పారని వాళ్ళు నాతో అన్నారు మేడం. రివర్స్ గా ఓకే, మొత్తం మీ మీదే చెప్తున్నాడు అతను? మొత్తం రివర్స్ నా మీదే చెప్తున్నారు మేడం.
కానీ ఇక్కడ అలా ఏం లేదు మేడం. నాకే తెలుసు ఈ పెయిన్ మొత్తం. అది ఫేస్ చేస్తున్నారు కాబట్టి. అవును మేడం. మరి మీరు ఎప్పుడైనా పర్సనల్ గా అడిగారా, ఏంటి మొత్తం నువ్వు నా మీద రివర్స్ గా మాట్లాడుతున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి? ఎప్పటికప్పుడు నాకు టైం కావాలి అని ఆయన అంటున్నారు, కానీ ఏంటి అనేది నాకేమీ చెప్పట్లేదు మేడం. అది ఒకటే కాదమ్మా. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ మీరు ఒక టాపికే మాట్లాడుతున్నారు. దాని కింద ఉన్నటువంటి పెద్ద టాపిక్ ఏంటంటే, ఒక ఆడపిల్లని పక్కన ఇంకొక ఆడపిల్లని పెట్టి ఆ అమ్మాయి కట్టుబాటు బాగుంది, జడ బాగుంది, చీర బాగుందని పొగట్టము. అంటే ఇక్కడ అంటే అది చాలా బాధాకరమైన అంశం అమ్మ. ఈరోజు భార్యాభర్తల సంబంధం లేకపోవటం, పిల్లలు కలిగేటటువంటి అవకాశం లేకపోవటం అనేటువంటి దానికంటే పక్కన వేరే అమ్మాయిని పెట్టుకుని ఆ అమ్మాయి బాగుందని పొగిడితే అదేంటమ్మా? అది హింస కాదా? తప్పు కాదా? తప్పే సార్. నేను ఇప్పుడు అదే చెప్పుకోలేకపోతున్నాను సార్. అవతల వాళ్ళని అంటారు, అలాగే నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ప్రేమగా ఉన్నట్టే ఉంటాడు, బట్ ఈ విషయంకి వచ్చేసరికి అలాగే ఉంటారు. మళ్ళీ బయట ఎవరినో ఒకరిని పొగుడుతూ ఉంటారు. పోనీ ఎవరైనా ఇష్టమా అంటే నా దగ్గర అలా ఏం ఉండదు సార్. నాతో ప్రేమగా ఉండరు, అలా అని బయట ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందా అంటే అది నాకు కన్ఫర్మేషన్ లేదు సార్. 2 పాత్రలు పోషిస్తున్నాడు అనేది నీకు అనిపించట్లేదమ్మా? అనిపిస్తుంది సార్. ఈ మధ్య నాకు అలా అనిపించి నేను ఇది అంటే నాకే ఉందా ఇలాంటి ప్రాబ్లం, ఇంకెవరికైనా ఉందా, అసలు దీని గురించి తెలియచేయాలని బయటకు వచ్చాను సార్. నేను ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నేను మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఎలా షేర్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కాకుండా నేను చెప్తున్నాను సార్ ఇప్పుడు. అది ఆయనకి నిజంగానే ఇంట్రెస్ట్ లేదా నా మీద, లేకపోతే ఇంకెవరైనా అంటే ఇష్టం ఉందా, నాకు అది అర్థం కావట్లేదు సార్. ఎంతో మొదలు పడిపోతున్నాను. నేను చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాను సార్. ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నాను, మా అత్త వాళ్ళకి చెప్పలేను, ఆయనని మార్చుకోలేకపోతున్నాను, నన్ను నేను ఇది సరిపెట్టుకోలేకపోతున్నాను సార్. నా వల్ల కావట్లేదు. అంటే ఇంకొన్ని అంటే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను సార్ ఈ మధ్య. అండర్స్టాండ్ అమ్మా. అమ్మ, ఇది ఒక అబ్బాయి కంటే ఒక అమ్మాయికి ఇది బయటకు వచ్చి వివరించడం అనేది చాలా కష్టసాధ్యం అమ్మ. కొన్ని సెన్సిటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రాబ్లీ ఏంటంటే అది 4 walls మధ్యలో అడగాలి, ఒక ప్రైవేట్ సెట్టింగ్లో అడగాలి. నేను ఇలా పబ్లిక్గా అడగలేను. బట్ ఆల్ సెట్ అండ్ డన్, మీ యొక్క ప్రాబ్లం అయితే మాత్రం మాకైతే పూర్తి స్థాయిలో అర్థమైందమ్మా. మీరు ఈరోజు మాకు ఫోన్ చేయడానికి కారణం ఏంటి తల్లి? సార్ అంటే రీసెంట్ గా కూడా నేను ఆయన అడిగాను సార్, అసలు ఏంటి ప్రాబ్లము, ఒకవేళ హాస్పిటల్ కి వెళ్దామా ఏమన్నా అని అడిగితే దానికి సీరియస్ అయి కొట్టడానికి కూడా వచ్చారు సార్. మీ హస్బెండ్తో మేము మాట్లాడాలి అని అనుకుంటున్నారా? అలా మాట్లాడే ముందు మీరు ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్ ఏమీ లేదు సార్. నాకు ఒకటే సార్, నేనంటే ఆయనకి అసలు ఇష్టం లేదా, లేకపోతే ఆయన లైఫ్ లో ఇంకెవరైనా ఉన్నారా, నాకు ఏదైనా సరే ఓపెన్ గా చెప్తే నేను తర్వాత ఏం చేయాలి, నేను ఆయన లైఫ్ నుంచి వెళ్ళిపోవాలా ఏంటనేది డిసైడ్ అవుతాను సార్. ఇలా మధ్యలో పెట్టి నన్ను చాలా బాధ పెడుతున్నారు సార్. అంటే యూజువల్గా ఈ 3 ఆస్పెక్ట్సే ఉంటాయమ్మా నాకు తెలిసినంత వరకు. 1, అతనికి ఏమైనా గతం ఉండాలి. 2, నచ్చినటువంటి పెళ్ళి అయి ఉండాలి. 3వది ఇందాక ఈ అమ్మాయి అడిగింది కదా, వేరే చోట ఇష్టం. ఓకే అతనికి ఈ 3 ఆస్పెక్ట్స్లో ఉండాలి. అది ఈ 3 ఆస్పెక్ట్స్ ఈ అమ్మాయికి కళ్ళు గప్పి 3 years పాటు అతను జస్ట్ పోస్ట్పోన్ చేస్తూ కవర్ చేయటం వల్ల ఈ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. సో కాదమ్మా, ఈ చెప్తాడని అనుకుంటున్నారా? అంటే చాలా ప్రైవేట్ ఇష్యూ కదా, మీరు ఇక్కడి వరకు రావటమే చాలా కష్టము. బయటకు చెప్తే కనుక జాగ్రత్త, నేను ఫిజికల్గా వైలెంట్ అయిపోతానని వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఇంత పెద్ద వేదిక, ఇది అందమైన జీవితం అంటే కనుక కొన్ని వేల మంది, లక్షల మంది చూసే కార్యక్రమానికి పబ్లిక్ చేయటం సబబు కాదేమో అని నాకు అనిపిస్తుంది. అతని యొక్క పేరు, మిగతా వివరాలన్నీ గోప్యంగా ఉంచుదాము. ఆ 3 కారణాలు నేను చెప్పిన వాటిలో ఏదన్నా ఉంది అనేది నా నమ్మకం అమ్మా. అది కాకుండా ఇంకేమైనా సస్పెన్స్ బయటకు వస్తుందో విందాం. ఓకేనా? రైట్. కాల్ చేస్తారా ఒకసారి మీ వారికి? సరే మేడం, కొంత కూల్ డౌన్ చేయండి అమ్మా. అతనితో మాట్లాడి ఏంటంటే సెటిల్డ్గా మాట్లాడండి. అతని యొక్క కన్సెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అతని యొక్క అప్రూవల్ కానీ కన్సెంట్ కానీ తీసుకుని, ఇలా నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ వేదిక మీద, ఈ వ్యక్తులతో ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను, ఓకే లెట్స్ డూ ఇట్ అని అతను అంటే అప్పుడు మేము ఉన్నట్టు చెప్పండి అమ్మా, లేదంటే కాల్ కట్ చేసేద్దాం. ఓకే సార్. రైట్. దయచేసి లైన్లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें. హలో, ఏమండి ఎక్కడున్నారు? రూమ్ లో ఉన్నా, వీకెండ్ కదా. తిన్నారా? తింటా. అప్పుడు అమ్మాయి ఒక చోట, ఈ అమ్మాయి పుట్టింట్లో. ఏం చేస్తున్నావు? బెంగళూరు. ఏం లేదండి, అదే ఏం లేదు, మీతో ఇప్పటి నుంచి ఒక విషయం మాట్లాడుతాను, మీకు తెలిసిందే. ఏంటది? మన గురించే అండి. అదే ఏంటి?
నాకేం చాలా అర్థం కావట్లేదు. నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను. దేని గురించి? అందరి దగ్గర పిల్లల గురించి నేను చెప్పలేకపోతున్నానండి. అరే నిన్న ఇదే టాపిక్ గురించి మాట్లాడవు, గంటన్నర నా బుర్ర తిన్నావు, నీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ అదే టాపిక్ తీసుకొస్తా ఎందుకు? మీకేంటండి, మీరు బాగానే ఉంటున్నారు. ఇక్కడ నేను అందరి ముందు ఫేస్ చేయలేకపోతున్నాను అండి. అది ఏం ఫేస్ చేయలేకపోతున్నావు? నీకు నిన్ను వివరంగా చెప్పాను కదా, వివరంగా చెప్పానా లేదా? మళ్ళీ అదే టాపిక్ తీసుకో, ఫోన్ చేసినప్పుడు ప్రతిసారి అదే టాపిక్ ఏం తీసుకొస్తావు నువ్వు? కాదండి, ఎన్నిసార్లు అడిగినా టైం 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 అంటున్నారు. అవును, కొంత టైం కావాలని చెప్పాను కదా. ఉందా లేదా ఏమి చెప్పట్లేదు. మీరు ఇష్టం లేదని చెప్పాను నీకు ఎప్పుడన్నా? మీరు అది కూడా చెప్పట్లేదు, కానీ ఇదెందుకండి? మరి నేను చెప్పినట్టు ఇష్టం లేదని చెప్పినట్టు ఏం లేదండి. నేను మీకు చెప్పకుండా నేను కళ్యాణ్ సార్ గారిని ఆ లైన్ లో తీసుకున్నానండి. ఎవరు? వాళ్ళకి నేను మెయిల్ చేశాను, అందమైన జీవితం. వాళ్ళెవరు? ఏమండి, మీరు మాట్లాడుతా అంటే సార్ లైన్ లో ఉన్నారు. నేను మీకు అడగలేకపోతున్నాను. ఏం అడగలేకపోతే ఎవరు కాన్ఫరెన్స్ తీసుకుంటున్నావు ఇప్పుడు? సార్ 1 minute అండి, సారీ. ఏమండి, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. నా గురించి మీకు తెలిసి ఉండకపోతే కనుక, మేము అందమైన జీవితం అనేది ఒక సామాజిక వేదిక ప్లాట్ఫామ్. ఇది నాతో పాటు సీనియర్ హోస్ట్ జయ మేడం కూడా ఉన్నారు. ఓకే, మీరు ఒక 2 నిమిషాలు వినండి. ఇష్టం ఉంటే కంటిన్యూ చేద్దాం, కష్టమైతే వినండి. ఇష్టం ఉంటే ఏమీ లేదు. నేను అందుగురించి నేను చెప్తాను. మీరు మాకు మీ భార్య శ్రీమతి గారు ఆవిడ ఒక ఈమెయిల్ మాకు పంపించారు. అందులో చాలా పర్సనల్ ఆస్పెక్ట్స్ కొన్ని చెప్పారు. చాలా వరకు వినండి సార్. నేను 2 నిమిషాలు మాట్లాడతాను, తర్వాత మీ ఉన్నానండి లైన్ లో. నాకు చెప్పావా నువ్వు? నేను చెప్పలేదు, ఒక్కసారి మాట్లాడండి. నా డిసిషన్ తీసుకోకుండా నువ్వు ఎట్లా అప్రోచ్ అవుతావు? మీ అభిప్రాయంతో మేము టోటల్గా ఏకీభవిస్తున్నామండి. ఆ అమ్మాయి మొత్తం వివరాలన్నీ చెప్పేటప్పుడు కూడా ఒక కండిషన్ పెట్టాము. అది మీ వారికి ఇష్టం అవుతేనే, అతనికి నాకు కష్టంగా ఉంది వద్దు అని చెప్పి ఒక 30 seconds అనిపించినా కూడా ఫోన్ కాల్ కట్ అవుతుంది. అవసరం ఉంటే కనుక ప్రైవేట్గా వస్తారు, లేదంటే ఇంకో చోటకి వెళ్తారు అని అన్నాం. సార్ దేని గురించి ముందు చెప్పండి సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. మీ పేరు కూడా నేను సంబోధించట్లేదు. మీరు సార్ అని అయితే అంటాను, మీ పేరు కూడా నేను సంబోధించట్లేదు. దాన్ని బట్టి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఎంత గోప్యంగా ఉంది, ఎంత సీక్రెట్గా ఉంది అనేటటువంటిది మీ ఇంగితానికి నేను వదిలేస్తాను. ఆవిడ మాకు ఒక ఈమెయిల్ పంపించింది. 3 years బట్టి మీ ఇద్దరి మధ్యన ఎటువంటి రిలేషన్షిప్ లేదు. ఆవిడకి పిల్లలు కావాలి అనేటటువంటి విపరీతమైన కోరిక తపన ఆవిడకు ఉంది. కానీ ఆ కోరికను మీ దగ్గర వరకు తీసుకొస్తే కనుక, నెంబర్ 1 అది మీరు పోస్ట్పోన్ చేస్తున్నారు. ఈరోజు కాకపోతే రేపు అని అంటున్నారు. వాళ్ళు మీ పేరెంట్స్ వరకు తీసుకెళ్తే వాళ్ళకి మీరేమో వచ్చి ఆ అమ్మాయికి ఇష్టం లేదు, ఆ అమ్మాయికి దగ్గర రావట్లేదు కాబట్టి నాకు ఇబ్బందిగా ఉన్నదని నెంబర్ 2 చెప్పారు. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా బాధ కలిగేటటువంటి అంశం, ఒక వ్యక్తిగా ఒక సైకాట్రిస్ట్గా అవనియండి, లేదంటే నా పక్కన కూర్చున్నటువంటి ఒక జయ మేడం, ఒక స్త్రీగా, ఒక భార్యగా, ఒక తల్లిగా అవనియండి, చాలా మనస్తాపం చెందేటటువంటి ఒక అంశం ఏంటంటే, పక్కన భార్యను పెట్టుకుని వేరే స్త్రీని, ఈవిడకు అర్థం కానటువంటి ఒక సబ్జెక్టు, బాధపడేటటువంటి సబ్జెక్టు, ఆవిడకు ఒక మనసు ఉంటుంది. ఆ మనసు బాధపడుతుంది, గాయపడుతుంది. అది నా చెల్లైనా, తల్లి అయినా, భార్య అయినా ఒక్కటే. వేరే స్త్రీని చూసి ఎంత అందంగా ఉంది అని చెప్పి ఆవిడని వివరించటము, వర్ణించటము, పక్కన ఉండేటటువంటి మీ భార్యని అసలు ఏమీ కానట్టు 3 years పాటు ఆవిడని శారీరకపరమైనటువంటి సంతోషం కానీ, మానసికపరమైనటువంటి సంతోషం కానీ ఎక్కడ కూడా మీ శ్రీమతి గారు మీ గురించి ఒక్క చెడ్డ మాట మాట్లాడలేదు సార్. లెట్ మీ మేక్ ఎ పాయింట్ హియర్. ఎక్కడ కూడా ఆవిడ మీ గురించి ఈ ఒక్క సబ్జెక్ట్ గురించి ఎందుకు, కారణం ఏంటి తెలుసుకోవాలని ఆవిడ అనుకుంటున్నారు. అంతే సార్, దానికి మీద నేను చెప్పండి. ఏమండి, ఒక్కసారి ఇంట్లో డిస్కస్ చేసుకున్న టాపిక్ ఇక్కడ తీసుకొస్తాను. నువ్వు ఏమండి, ఇప్పుడు లైన్ లో ఉన్నారు కదా, మీకు ఇష్టం నిన్న కూడా నీకు వివరంగా మాట్లాడును. ఇది ఇంట్లో మనల మధ్య ఉండాల్సిన విషయం, నువ్వు వీళ్ళకి ఎందుకు తీసుకొస్తున్నావు ఇక్కడ వరకు? సార్ ఒక్క నిమిషం, మీరు మీ భార్య మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకోకండి ప్లీజ్. మా వల్ల మీరు గొడవ పట్టడం అనేది అసలు మాకు ఇష్టం లేదు. ఈ కాల్ ఈ క్షణమే మనం కట్ చేద్దాం. జయ మేడం, అంతేనండి. రవలికి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కోసం మన దాకా వచ్చింది. మనం మాట్లాడటమే అతనికి సమస్య అయితే గనక ఇది ఒక కొత్త సమస్య కాకూడదు కదా డాక్టర్. కానీ మీరు అన్నట్లుగా తను ఒక 2 points రేస్ చేసింది.
ఒకసారి మరి ఆ 2 పాయింట్స్ కాల్ పెట్టేసే ముందు అంటే మాకు ఎక్కువ వివరణ అక్కర్లేదు సార్. మీరు అంత సెన్సిటివ్గా ఫీల్ అయ్యేటటువంటి ఈ టాపిక్ ఏదో మా స్టేజ్ మీద చీల్చి చెండాడేసి చేయవలసిన అవసరం లేదు. కలపటానికి చేసేటటువంటి ప్రయత్నంలో మీ ఇద్దరి మధ్యన దూరం పెంచే ఉద్దేశం అందమైన జీవితానికి అస్సలు లేదు. మీరు ఒక పాయింట్ కాన్ఫరెన్స్ లో ఉంది కాబట్టి ఒక మాట్లాడింది మంచిగా చూసుకోవట్లేదా? అసలు వాటి గురించి తను ఎక్కడా చెప్పలేదండి. మీరు మా మాట కూడా ఒక్కసారి వినండి ప్లీజ్. సార్ ప్లీజ్, నేను చెప్పేది ఏంటంటే ఆవిడ విల్ స్టార్ట్ విత్ దిస్ పాయింట్. ఆ తర్వాత పాయింట్ మీకు నచ్చితే చెప్పండి, లేదంటే కాల్ కట్ చేసేసేయండి. నేనంటే ఇష్టం లేదా, అతని మనసులో వేరే వాళ్ళు ఉన్నారా? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అంతే. తను అడుగుతున్నవి ఇవి రెండే. నాకెవరు లేదు సార్. ఎవరు లేరు. రవలి అంటే మీకు ఇష్టమా? రవలి అంటే మీకు ఇష్టమా? ఇష్టం సార్, చాలా ఇష్టం. ఆ విషయం తనకు కూడా తెలుసు, ఎలా చూసుకుంటా తనకు కూడా తెలుసు. ఇష్టం ఉంటే ఎందుకు సార్ మరి ఇలాగా? అదే నెక్స్ట్ మరి అది ఎలాగంటే ఎలాగా? కాల్ కంటిన్యూ చేయొచ్చా సార్? కాల్ కంటిన్యూ చేద్దామా? ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు ఈ రోజు కాకపోతే రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుందని మీరు అంటున్నారు, మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి ఆ భార్య. కానీ రేపు ఎల్లుండిలో ఏం జరగబోతుంది? ఈ 3 సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రయత్నం ఏంటి? ఇప్పుడు ఈ 3 సంవత్సరాల పాటు ఆగటానికి కారణం ఏంటి? నెక్స్ట్ ఫ్యూ డేస్ ఫ్యూ వీక్స్లో జరగబోయేటటువంటిది ఏంటి? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? వెయిట్ చేసింది దేనికి? నాకైతే కొంతకాలం కావాలి సార్. ఇది పర్సనల్ విషయాలు నేను బయట పెట్టుకోదలుచుకోలేదు. యాక్చువల్లీ మీరు అడుగుతారు చెప్తున్నాను, కావాలని అడుగుతాను. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉందండి, నేను మీ పేరు కూడా మెన్షన్ చేయట్లేదండి. సహజంగా పెళ్ళైపోయిన తర్వాత ప్రతి స్త్రీని మాత్రమే అడుగుతారండి, పెళ్ళైపోయిన అమ్మాయిని మాత్రమే. అమ్మ పిల్లలు ఎప్పుడు అనే క్వశ్చన్ ఆడవారికి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం. ఎటువైపు నుంచి, సమాజం వైపు నుంచి కానీ, బంధువుల వైపు నుంచి కానీ, తల్లిదండ్రులు, అత్తమామలు సమాధానం ఇది అంటే అది మీ అమ్మగారిని కానీ, మీ అక్కగారిని కానీ, మీ చెల్లిగారిని కూడా ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఇష్యూ అండి ఇది. మీ భార్యనే అక్కర్లేదు. మరి దానికి సొల్యూషన్ మీ చేతుల్లో ఉంది కదా. అంటే నిజంగా సార్ మీ పేరు చెప్పకుండా మిమ్మల్ని సార్ అంటూ నాకు ఇబ్బందిగా ఉంది, కానీ తప్పదు కాబట్టి నేను అంటున్నాను. ఏదో ఉంది సార్, మీరు చెప్పుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా మీ మనసులో ఒక అమ్మాయి లేదు, అట్ ద సేమ్ టైం రమలి మీద ప్రేమ తగ్గిందని కూడా లేదు. కానీ ఏదో చెప్పుకోలేనటువంటి అంశం, మీ బాధ మీ మనసులో ఉన్నటువంటి ఉందనేది నేను అనుకుంటున్నాను. ఒక్కసారి విడమర్చి చెప్పండి, సొల్యూషన్ ఉంటుందో లేదు నేను చెప్పేస్తాను. అది నా పర్సనల్ కాదు సార్, అది మీ ఎట్లా అప్రోచ్ అవ్వగలను. సరే, అదే డాక్టర్ నేను అడుగుతున్నాను, మీ పేరు నేను అడగలేదు, మీ పేరు మీరు నాకు చెప్పలేదు. ఉంటే ఉంది అని చెప్పండి, లేదు అంటే కనుక అది ప్రైవేట్గా క్లినిక్లోనే చూసుకుందాం. ఇది పబ్లిక్ చేయవలసిన అవసరం లేదు. లేదు సార్, అది ఏంటని చెప్పడానికి ఒక డైరెక్ట్ పాయింట్కి వచ్చేయాలంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక పర్సనల్ సార్ ప్రాబ్లం అది. అదే తీరులో నాకు గర్ల్ ఫ్రెండ్స్ కూడా అమ్మాయితో కూడా ఉండకపోవడం కూడా కారణం, రీజన్ అదే మెయిన్. అది ఏంటంటే పెళ్ళైన తర్వాత ఆ విధంగానే సరే నాకు చేంజ్ అవుతానేమో అనుకున్నాను, కానీ నాకు మళ్ళీ అదే తీరులో నేను మూవ్ అవడమే జరుగుతుంది. అలాగని తనకేదో నేను అన్యాయం చేయాలని కాదు సార్. నాకు మీకు కోరికలు లేక కాదు, ఆలోచన లేక కాదు, కానీ ఎందుకో మీకు ఒక పర్సనల్గా ఒక ఇష్యూ ఉంది. అది మీ బాడీకి సంబంధించింది అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి. ఆ అంశం వల్ల మీరు కూడా చిన్నప్పటి నుంచి ఒక బాధ అయితే పడ్డారు. పెళ్ళి అయిన తర్వాత అవన్నీ కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి అనేటటువంటి ఆలోచనతోనో, లేదంటే ఎవరన్నా చెప్పడంతో మీరు ముందుకు వచ్చారు. కానీ అది కూడా మీకు ఒక డిసప్పాయింట్మెంట్ కింద మారిపోయింది. ఇంతేనా? అవును సార్, అవును సార్. మరి ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు కదా సార్, ట్రీట్మెంట్కో కౌన్సిలింగ్ ఉన్నాయి కదా, ఎందుకు అనవసరంగా అమ్మాయిని బాధ పెట్టి పర్సనల్ విషయం ఎట్లా చెప్పుకోలేం కదా సార్, ఎక్స్ప్లెయిన్ చేసుకోలేం కదా. ఇప్పుడు ఇది చాలా ప్రైవేట్ అంశము, దీనికి సంబంధించినటువంటి డాక్టర్స్ ఉన్నారు, దానికి సంబంధించినటువంటి టెస్ట్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ మీరు గడప లోపల కాల్ పెట్టకుండానే మీకు మీరుగా ఊహించేసుకుని మీరు బాధపడుతూ ఆ అమ్మాయిని తెలియకుండానే హింస పెడుతున్నారు కదా సార్. సైంటిఫికలీ సైన్స్ చాలా అడ్వాన్స్ అయిందండి, ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్ మీద. ఈ సబ్జెక్ట్ మీద సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది. బాధ పెట్టాలని కదా సార్, నేను సంతోషంగా చూసుకోవాలని సార్ ఎవ్రీ మూమెంట్ ప్రయత్నించేది. ఒక్క విషయం తప్పనించి మిగతా విషయంలో బాగానే చూసుకుంటాం కదా సార్. నేను పెళ్లి చేసుకున్నది మీ ఇద్దరు గురించి కాదు, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, మీకంటూ ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉండాలి, వాళ్ళిద్దరిని చూస్తూ మీరందరూ హ్యాపీగా ఉండాలి అనేటటువంటి ఒక అంశం. భార్యాభర్తలకు సంబంధించినటువంటి సంబంధం అనేది అదేం బూత్ కాదు, తప్పు మాట కాదు, అవన్నీ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ అవర్ లైఫ్. ఇప్పుడు అది లేకపోతే ఆ సంబంధం గురించి మనం మాట్లాడుకోకపోతే మీ పుట్టుక ఎక్కడి నుంచి, ఆ అమ్మాయి పుట్టుక ఎక్కడి నుంచి, మా పుట్టుక ఎక్కడి నుంచి. సో ఇవన్నీ కూడా బయలాజికల్ అండ్ ఇవన్నీ సైంటిఫిక్, వీటి గురించి సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికీ కూడా ఆ అమ్మాయికి మీ మీద చాలా ప్రేమ ఉంది, అదేవిధంగా మీకు కూడా 2 రెట్లు ప్రేమ ఎక్కువ ఆ అమ్మాయి మీద ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో దయచేసి
ఈ సైన్స్ ట్రీట్ చేయగలిగేటటువంటి ఈ అంశం గురించి ఒక్క అడుగు ముందుకే. చాలా సింపులెస్ట్ ఆఫ్ సింపుల్ థింగ్ గురించి ఈరోజు మాట్లాడారు. ఎటొచ్చి సిగ్గుతో మీరు, భయంతో ఆ అమ్మాయి ఇద్దరు వెనక్కి తగ్గిపోయి ఒక 3 years పాటు ఆ సంతోషం కానీ ఆనందం కానీ ఆ పిల్లలకు అనేటటువంటి ఆ వ్యవహారం గురించి కంప్లీట్గా పోస్ట్పోన్ చేసి మిగతా అన్ని అంశాల్లో మీ ఇద్దరికి 100కి 100 మార్కులు పడతాయి, కానీ ఈ ఒక్క ఏరియా తప్ప. కాబట్టి ఈరోజు మీరు ముందుకు వస్తాను అంటే కనుక మీ సమస్యకి పరిష్కారం చెప్పడానికి నేను రెడీగానే ఉన్నాను. ఖచ్చితంగా రావడానికి నేను సిద్ధమే సార్. అంటే మీ వైఫ్ ఏమనుకుంటుందో కూడా మనం వినాలి. అమ్మ రవలి, సార్ నీకు ఎంతవరకు అర్థమైందో ఇప్పటికి నువ్వు ఏ కారణం గురించి అయితే కనుక మాకు ఈమెయిల్ పెట్టావో ఆ కారణము ఆ రీజన్ నీకు అందిందని మేము అనుకుంటున్నాం. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నువ్వు మా ముందు ప్రశ్నించి మా ముందు ప్రవేశపెట్టినటువంటి ఆ 2 కారణాలు అయితే కాదమ్మా. నువ్వు ఇష్టం లేకపోవటం కాదు, అతనికి వేరే వాళ్ళు ఇష్టం అవటం కూడా కాదు. అది కానటువంటి వేరే కారణం అతను చెప్పాడు. ఆ కారణం మీకు ఎంతవరకు అర్థమైందని అడుగుతున్నా. నాకు అర్థమైంది సార్. నేను వేరే రీజన్స్ వల్ల అలా ఉన్నారు అనుకున్నాను ఇప్పటి వరకు. ఒకవేళ ఆయనకి ఇష్టమయ్యి ఆయన ట్రీట్మెంట్ అది తీసుకుంటాను అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను సార్. కానీ ఒక్కటి మీ వారికి నేను ప్రత్యక్షంగా ఒక అంశం చెప్పాలి అనుకుంటున్నాను. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇందాక నుంచి పదే అక్కడే తిప్పు కొడుతున్నానని మీరు అనుకోకండి. హేళన చేయటం, తక్కువ చేయటం, వేరే వాళ్ళని పొగట్టడం అంటే మీ లోపాన్ని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నంలో మీరు యూజ్ చేసేటటువంటి డిఫెన్స్ మెకానిజం ఏంటంటే ఆడదాన్ని చిన్నగా చేయాలి, భారం ఆ అమ్మాయి మీద మోపేయాలి, ఆ విధంగా మాట్లాడుకునేటటువంటి సమాజానికి ఈ అమ్మాయికి కెపాసిటీ లేదు, ఈ అమ్మాయి ముందుకు రావట్లేదు అనేటటువంటి విధంగా ఇంకా పుండి మీద కారం జల్లటం అనేటటువంటిది మాత్రం చాలా అన్యాయం సార్. అవునండి, చాలా అన్యాయం. నా ఉద్దేశం రియల్ గా అది కాదు సార్. మరి ఇంకేంటి సార్? ఆ ఒక్క ఇష్యూలో మాత్రము ఐ థింక్ మనసు పూర్తిగా ఇంకో అంశం ఉంది చూడండి. సెకండ్ ఏరియా ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం, ఎస్ దట్ ఈస్ ఎ సైంటిఫిక్ ప్రాబ్లం. మీకు అవగాహన లేకపోవటం వల్ల మీరు ముందుకు రాలేదు, మీరు బాధపడ్డారు, ఆ అమ్మాయి బాధపడింది. కాబట్టి దాని గురించి మేమేమి ఖండించాం, వివరించాం, మీ వైపు వేలెత్తి చూపెట్టాం. కానీ దీనికి మాత్రం మనసు పూర్తిగా మీ సతీమణికి మీరు అపాలజీ చెప్పాలి సార్. ఖచ్చితంగా సార్. సారీ రౌలీ, దానికి ఆ విషయంలో మాత్రం సారీ చెప్తాను సార్. అది మీరిద్దరు రండి అమ్మా, ఒకసారి రండి. ఒకసారి ఏమన్నా ఉంటే కనుక ఇఫ్ ఐఎమ్ అంటే మీరు చెప్పిన తర్వాత నేను దీనికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ డాక్టర్ అయితే కనుక నేను డీల్ చేస్తాను, లేదంటే నేను వేరే వాళ్ళకి రెఫర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ రోజు ఆఖరి మాటగా మీ హస్బెండ్తో మీరు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే చెప్పండి అమ్మ రవలి. మీకేం కోపం లేదు కదా నా మీద? నేను లేదు, కాకపోతే ముందు ఒక మాట చెప్పేసి ఉంటే ఇది లేకుండా ఉండేది కదా. నైస్ వెరీ నైస్. రైట్ మారవలి, రండమ్మా ఒకసారి వచ్చి సార్ మీరు కూడా రండి, వచ్చి మీరు మాట్లాడండి. విల్ డీల్ ద సిచ్యువేషన్ అండ్ రిజాల్వ్ ద ఇష్యూ. నేను కాకపోయినా నేను హైర్ అదర్ ఎవరికైనా అంటే వేరే సూపర్ స్పెషలిస్ట్కి ఎవరికైనా నేను రిఫర్ చేసుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ద థింగ్ ఈజ్ ఏంటంటే ఇలాంటి టాపిక్స్ అనేటటువంటిది బయట మాట్లాడుకోనంత మాత్రాన ఇవి రేరిటీ కాదు. ఈ సబ్జెక్ట్స్ చాలా రేర్ కాదు, ఇవి చాలా కామన్ సబ్జెక్ట్స్. నేను దాంతోనే స్టార్ట్ చేశాను. కరెక్ట్ మేడం, కరెక్ట్. సో నేను అనేది ఏంటంటే ఇటువంటి సమస్యలు కూడా ప్రత్యేకంగా భార్యాభర్తల మీద వేరే మిస్అండర్స్టాండింగ్స్, వేరే ఆలోచనలు, వేరే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అవ్వకముందే ఇలాంటి వాటికి కూడా సైంటిఫిక్గా చాలా చక్కటి సొల్యూషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కొన్ని టెస్టులు చేయించుకుని ఆ సొల్యూషన్స్లోకి వెళ్ళగలిగితే కనుక నాట్ ఓన్లీ ఈ ప్రాబ్లం రిజాల్వ్ అయ్యి ఒక ఫ్యామిలీ, ఒక చైల్డ్ బర్త్ అనేటువంటిది అవటం ఒకటే కాకుండా అనవసరమైన అనుమానాలు, నీ వల్లే పిల్లలు పుట్టలేదు అనేటటువంటి బ్లేమ్ గేము, దానివల్ల ఇరు పార్టీలు ఇన్వాల్వ్ అవటము, తల్లిదండ్రులు ఇటువంటి తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అవటము, అది డివోర్స్ వరకు వెళ్ళిపోవటం, ఇలాంటివి ఎన్నో సంఘటనలు మనం చూడటం అనేది జరిగింది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకప్పుడు ఇటువంటి అంశం ఉంటే కనుక పెళ్ళైనటువంటి కొద్ది నెలల్లోని కానీ వారాల్లో కానీ ఖచ్చితంగా దానికి పరమైనటువంటి సొల్యూషన్స్ గురించి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఎవ్రీ సబ్జెక్ట్ టుడే ఇఫ్ యూ విష్ అండ్ వాంట్ ఈజ్ హైపర్ కాన్ఫిడెన్షియల్. ఎవ్వరు కూడా మీ పర్మిషన్ లేకుండా మీకు సంబంధించినటువంటి అంశాలు బహిర్గతం చేయటం అనేది చట్టవిరుద్ధం. కాబట్టి ఆ ధైర్యంతో ఇటువంటి టాపిక్స్ మీకు తెలిసినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వివరించడానికి సంకోచించద్దు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.